అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 16వ అధ్యాయము 1వ వచనము. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయము, తోడు, తండ్రి అయిన దేవుడే. ఆయన దేవుడైనప్పటికీ తన సొంత బలప్రభావాలను పక్కన పెట్టి తండ్రి బలప్రభావాలపైననే ఆధారపడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన ద్వారా మేము కృప రాయబారి పదవి పొందాము. ఆయన పేరు కోసం అన్ని జనాలలో విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశము. అలాంటి వారిలో మీరు దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందినవారై ఉన్నారు. సహోదరులారా, కృప అంటే అర్హత లేని పాపులకు దేవుడు పాప విముక్తిని, కొత్త జన్మను, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే. మనకు చనిపోయేందుకు తన కుమారుని ఇవ్వడము, మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడము కృప. దేవుని కృప ఎంతో తేటతెల్లంగా యేసుక్రీస్తులో వెల్లడి అయ్యింది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.